ఇదిగో నా అభిమన్యుడు, నీ శశిరేఖను ఎత్తుకొచ్చేసాను. ఇక మీ ఇష్టం, ఇద్దరు కలిసి గజకేసరి పా. జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. రే గమాల్, పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? తూనీగలు పడుతున్నా. బాబు నీకు పుణ్యం ఉంటుంది, నాలా మాత్రం కనిపించకు. నాకెందుకో భయం వేస్తాను. అదేంట్రా, నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు? అంత భయంకరంగా ఉందా? అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో. గజకేసరి పా. అమ్మయ్యా, పద షికారుకి వెళ్దాం. షికారుకా? ఎక్కడికి? ఇంకెక్కడికయ్యా, మన శ్మశానానికి. వద్దురా. నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న? పడ్డవాడిని నాకు తెలుసురా, వాళ్ళు నిజంగానే దెయ్యాలు. అది ఒరిజినల్ దెయ్యాలైతే నన్ను చదివించమని చూద్దాం. ఇదిగో, దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు, అందరినీ పీకి తింటాయి. ఓరి నా పొట్టి కృష్ణ, ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా. అదిగో గుమ్మ, పెళ్లివారు వంటలు వండుతున్నట్టుగా ఉందే. నేనున్నాను, భయపడకుండా రండి. నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అక్కడికి వెళితే వాళ్ళు చేసే విన్యాసాలు చూడలేవురా, చచ్చిపోతావు. ఓహో, సరే నేనే వెళతాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు కూడా బాగా ఉడుకుతోంది ఉడుకుతోంది. ఎప్పుడు ఈ బీరకాయ కూరినా? కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి గాడి తలకూర తిందామంటే నువ్వు ఒప్పుకోవు. ఆ చలపతి గారి తలకాయలో ఏముంది? ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణ గారి తలకాయలో అయితే డబ్బు డబ్బు, గుంజు గుంజు. ఆ పొట్టి బుడంకాయ తల నాది. కాదు నాది, కాదు నాది, మనలో మన కాంట్రవర్సీ జరిగి బుజ్జు మీ ఆడాడుతుంది. తెంగి మా మగాళ్ళకు వదిలేండి. పదండి పదండి, పుర్రె బిర్యానీ తిందా. నాన్న, ఎక్కడేం దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్న? ఏమిటి మీ నాన్న ఇచ్చేది? మీ నాన్నకి మేమందరం ఇచ్చాం. ఆ లిస్ట్ నా దగ్గరనే ఉంది. దాన్ని మడిచి అదిగో మ్యూజిక్ వినపడుతుంది. ఆర్కెస్ట్రా నీకోసం అనుకుంటాను. ఎల్లు అబ్బా, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను. ఎలవయా, నా అమ్మాయికి తండ్రిని పొట్టను పెట్టుకుంటారా? మిమ్మల్ని నా పొట్టను పెట్టుకుంటారా? పట్టుకో. వెళ్ళండి. మీరు పదండి. ఉండవయ్యా తుప్పులోది. ఇక్కడ తలకన పడక చస్తుంటే తల అక్కడ ఎందుకు ఉంటుందా? తల్లేని ఎదవా, ఈ పక్కనే ఉంది చూడు. అక్కడ కాదు, ఇక్కడ. సార్, పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా. వెరీ గుడ్. లేకపోతే డాన్సులతో మా అడవి రావుని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా? ఒరే గురి, ప్లే నొక్కి 1 నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా? నా గురి తప్పదు. చూస్తాగా. చూస్తూనే ఉన్నావు రామా. నోరు మొయ్యంట్రా. మీ ఏడుపు మొఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది. ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి ముఖానికి. ఈ పెట్టిని కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా? రామా, ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు 100?
వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒరే దరిద్రుడా, నీ దరిద్ర పోగుడు ఆపుతావా? రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? సార్ అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇంకే 1 నుంచి 10 లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు. 1 2 ఓకే 4 5 6 మ్యూజిక్ 7 వినపడుతుందేంటి? నీ టేప్ రికార్డ్ రాపరా, అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ వినపడలేదు. లేకపోతే ఏంటి? నిన్న నన్ను సోలో గడి చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా? ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే కొట్టుకొచ్చేసా. ఇదే అది నా గురి తప్పదు. నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందిరా? ఈ బాంబు పేలుడికి మీ బట్టలు తిరిగాయే గాని మీ బాడీలకు ఏమీ కాలేదు. ఇది ఇక్కడ వెళితే ఏంటి, అక్కడ వెళితే ఏంటి? ఇంకొక విషయం తెలిసిపోయింది. ఇంకోటి ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది. నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకొని శివరాశిని తీసుకొని రమ్మంటే శివకాశివని తీసుకొచ్చావు కదా రామా. దెయ్యాలు అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబట్టరా. దేనికండి? వీళ్ళకి బట్టిన దెయ్యాలు వదల కొడతా. తుప్పులు అది వాటిని తీసుకోవయ్యా. శవాల మీద సవాల్ చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను. వాళ్ళు దెయ్యాల సాక్షిగా దెయ్యాలే. మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు వెనక తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా, నిరూపిస్తాం బాస్. అరుగో మగ పెళ్లి వారి తాలూకు ఆడదయ్యాలు వస్తున్నాయి చూడండి. రండి పదండి. ఆగండి అమ్మా ఆగండి. మీ కాళ్ళు గడిగే అదృష్టం మాకు ఇవ్వండి. జొన్న ఇంత పాడాచారా? విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా? మీ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు విరక్కొడతాడు. చెదలు పట్టిన మంచకోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు. ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్ తో. ఆగండి, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. చెల్లిమా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది. ఇవ్వమ్మా. అంతేనంటావా? బాస్ చూడు, నేను చూసా, నువ్వు కూడా చూడు. కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగోలా ఈ పెళ్లిని చెరగొడదామని చూడకండి. ఖబర్దార్. నాన్న, నీకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్ గా. తోడికి లోకు అయిపోయామండి. ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఈ 4 రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువ సార్లు గెలిచాడు కదా. తుమ్మకని కార్మిక గాపు. ఈ 4 రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా. ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. ఇంకా సరే చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది. తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. ఇదెక్కడ ఆటవి కాచారం అండి బాబు, మేము ఒప్పుకోం. అయితే ఓడిపోయామని ఒప్పుకోండి. ఓడిపోవటం మా ఇంట వంట లేదు. ఒరే చంటి, ఏంటి ఆ పందానికి ఒప్పుకోరా పిచ్చి సన్నాసి. ఓరి మేనలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్ళావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే బాబువి. చెప్పనుండు. మావగారు, మీ అమ్మాయిని 7 సముద్రాల అవతల మర్రి చెట్టు త్వరలో దాచినా నేను కనిపెడతాను. వెరీ గుడ్ అమ్మాయి, నువ్వు మన వంశం పరువు నిలబెట్టాలి. చిలకలాగా ఎగిరిపో. నువ్వు బాగో కొంచెం గ్యాప్ ఇచ్చేయాలి. పట్టుకోరా పట్టుకోరా పెళ్లి కోడక, ఈ ఊరు వాడ దారించైన జాడ తెలుసుకో.
సాగరిగ సాని సాగరిగ సా నీరి సారి నీరిగ మపమ్మ గారి సా సాగరిగ సాని సాగరిగ సా నీరి సారి నీరిగ మపమ్మ గారి సా ఓహో 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 ఈ సెట్ ఐడియా మాత్రం సూపర్ రాబా. మరి ఏమనుకున్నావు కృష్ణ? పాపం పెళ్లి కొడుకు బ్యాండ్ మేళం చేతిలో చిక్కాడు. పట్టుకో నించాలన్నావు, వాడేమో నంచుకు తినేశాడు. అరచి పదండి.